నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలోని పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీలో చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణ ప్రాజెక్టులపై ఇరు బృందాలు చర్చించాయి. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో గ్యాస్, విద్యుత్, టెలికాం కేబుళ్లు మొత్తం కూడా భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుతోంది. అదే తరహాలో రాజధాని అమరావతికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించి దేశంలో మొట్టమొదటి పైప్ గ్యాస్ వినియోగించే రాజధానిగా చేస్తామని ఐఓసీ బృందం తెలిపింది. ఈ ప్రతిపాదనకి సీఎస్ అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో గ్యాస్ పైప్ లైన్ ద్వారా 80 లక్షల మంజూరికి కుటుంబాలు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణ పురోగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులపై ఆయన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా PNGRB సహకారం అందించాలని అన్నారు. పైప్ లైన్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని దినేష్ హామీ ఇచ్చారు. జలజీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో జలజీవన్ మిషన్ పథకం అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రోజుకి మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అని, నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలని ఆకాంక్షతో ఈ జలజీవన్ మిషన్ ప్రారంభమైందని తెలిపారు. ఉన్న నీటి వనరులు బలోపేతం చేయడం, నిర్వహణ ముఖ్యం. ఉద్యోగులే కాకుండా ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలనేదే ఆలోచన. నీటి సరఫరాలో తరచూ వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధి విధానాల రూపకల్పన చేస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. 2019లో ప్రారంభమైన గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని, గత ప్రభుత్వం ఈ పథకానికి 26,000 కోట్లు మాత్రమే అడిగారని, 4,000 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకురాగలిగారని అన్నారు. ఈ పథకంలో రిజర్వాయర్స్ నుంచే నీటిని తీసుకోవాలి, కానీ గత ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ నుంచి తీశారు. అవసరం లేకపోయినా పైప్ లైన్లు, బోర్వెల్స్ వేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వచ్చిన కొద్దిపాటి నిధులను సైతం సక్రమంగా వినియోగించలేదని, 4,000 కోట్లు దుర్వినియోగం చేశారని పవన్ అన్నారు. 4,000 కోట్లు ఏం చేశారు? ఎవరికి నీరిచ్చారు? ఎక్కడికి వెళ్లినా నీటి కొరత కనిపిస్తూనే ఉందని గత ప్రభుత్వంలో పథకం అమలు తీరుపై పవన్ ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్స్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్కి వచ్చేసిన 26 జిల్లాల నుంచి వచ్చిన సూపరింటెండెంట్ ఇంజనీర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సన్నిహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన నాతో పాటు ఆసీనులైన శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వారికి, శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి క్షమించాలి 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం, దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార, ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది,
అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జలజీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాల ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం. గత కొన్ని నెలలుగా ఏపీని వర్షం వీడటం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్లో దానా, నవంబర్ నెలలో ఫెంగల్ తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పుల కారణంగా ఏపీలో అడపాదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరొక 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఈ కారణంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. కాగా మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తెలియజేసింది. ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఆడాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 22, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేశాడు. 18 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. భారత్ తరపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. 106 టెస్టులో 537 వికెట్లతో పాటు 3503 పరుగులు తీశాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా నిలిచాడు. ఇక 116 వన్డేల్లో 156 వికెట్లతో పాటు 707 పరుగులు, 65 టీ20లో 72 వికెట్లతో పాటు 184 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 212 మ్యాచ్ల్లో 800 పరుగులు చేయడంతో పాటు 180 వికెట్లు తీశాడు. punch left in me as a cricketer, but I would like to expose and probably showcase that in club level cricket, but this will be the last day, and I've had a lot of fun. I must say I've created a lot of memories alongside Rohit and several of my other teammates, even though I've lost some of them over the last few years. We are the last bunch of OGs, if we can say that, left out in the dressing room, and I would be marking this as my date of having played at this level. Obviously there are a lot of people to thank, but I would be failing in my duties if I didn't thank the BCCI and fellow teammates, several of them. I want to name a few of them. So all the coaches who've been a part of the journey, most importantly Rohit, Virat, Ajinkya, Pujara, who've taken those splendid catches around the bat to give me the number of wickets I've managed to get over the years. Also a big thank you to the Australian cricket team, who've been very fierce competitors. గుంటూరు బ్రాడీపేటలోని హోటల్ సింధూరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాజ్యాంగం, బ్రాహ్మణులు మరియు దళితులకి జరిగిన నష్టాలపై, అలాగే తాడేపల్లి విజయకృష్ణ తన తదుపరి కార్యాచరణపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తాడేపల్లి విజయకృష్ణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పను, మడమ తిప్పను అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బ్రాహ్మణులకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తానని చెప్పి మాట తప్పాడని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీడీసీసీ బ్యాంకులో రైతులకు ఇచ్చే రుణాలపై అవినీతి జరిగిన కనీసం దాని గురించి పట్టించుకోకుండా రైతుల్ని మోసం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు తగలపెట్టిన దానిపై కుట్ర ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడ ఇవ్వరని నా ఉద్దేశం. ఎందుకంటే 13 సంవత్సరాలు అనుభవించున్నా, లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా, లక్షలైంది చాలా పోగొట్టుకుని ఉంటా, నా ఆస్తులమ్మే పెట్టుంటా పార్టీకి. కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా. కానీ తప్పేదే మాట, తిప్పేదే మడవ. ఇక తదిమా రాజకీయ పార్టీలు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇస్తుంది, 3 చైర్మన్లు ఇచ్చారు. ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళాను రాజకీయాల్లోకి, నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా. నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం. ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచుంటుందో మా అసోసియేషన్ వాళ్ళకన్నీ ఖచ్చితంగా చూస్తుంది. మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడేవాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం.
నేను మాత్రం కులం కోసం, మా జాతి బతకడం కోసం, మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నా. మనకి ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట ఎందుకు తప్పావు? నువ్వు మాట తప్పలేదా? పడవ తప్పలేదా? ఇదే గుంటూరులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు. నేను చూసుకుంటాను, గుంటూరులో 2కి 1కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా? ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున కనీసం సిగ్గు అనిపించలేదా? అంటే నీ దాంట్లో అవినీతి మనకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు? నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు పోగొట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకోవా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెబుతున్నావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? వచ్చి ప్రతి ఈ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా, కార్యకర్తలను కలుస్తా చెబుతున్నావు. ఇంకెక్కడున్నారు కార్యకర్తలు? కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా? వాళ్ళని కూడా నాశనం చేస్తావా నువ్వు? మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా. ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళు ఎవరు వస్తారా? వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు? నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోండి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా. క్రీడల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి యువత అవగాహన పెంపొందించుకోవాలని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. బుధవారం ఉదయం నగరంలోని అమరావతి రోడ్లో గల కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఈ నెల 20-21 తేదీల్లో ఆదర్శ్ 2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సాఫ్ చైర్మన్, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కి సంబంధించిన పోస్టర్స్ ని ఆవిష్కరించారు. Hindu College of Engineering and Technology is an offshoot of Hindu College. Hindu College is around 100 years old college. And this engineering college is a relatively new college. For the first time in engineering college, we are conducting a sports fest for 2 days. And it goes with the brand name of Adarsh. It is Play for Harmony. And close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge and live in harmony and bring that spirit of sports into the education. With this motto we are conducting this program, and we are very thankful to the press for being here. And for the closing ceremony, our MLA and the parliament member and the minister is likely to be is agreed to be part of the event to give away the prizes. Thank you very much. 20th and 21st. దాని స్పోర్ట్స్ అవన్నీ డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, ఈ స్పోర్ట్స్ ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్యభావం డెవలప్ అవుతుందని, ఇంటిగ్రిటీ కానీ హార్మోనియన్ కానీ, నా తారతమ్యాలు లేకుండా, వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది 2 సందర్భాల్లో. ఒకటి స్పోర్ట్స్, రెండవది సాంస్కృతిక కార్యక్రమాల్లో. ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది. హిందూ కళాశాల లలిత కళల పరంగా కానీ, ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ, ఈ కళాశాలల నుంచి హిందూ కళాశాల టీముల నుంచి, ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ, అంటే మీ అందరికీ తెలుసు టెస్ట్ ఆడినవాడు, అదేవిధంగా సీనియర్ సెలక్షన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్ళారు. సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమనే, ఈ కాలేజీ పిల్లల కోసమనే కాకుండా ఇంత డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాలల ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఉంటుందని, అలాగే దీనికోసమని మా వెన్యూని కూడా బాగా ప్రిపేర్ చేశాం. రకరకాల గేమ్స్ని, వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇవన్నీ కూడా కబడ్డీ, ఇవన్నీ ఈవెంట్స్ని కండక్ట్ చేయబోతున్నాం. వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది. వాళ్ళని 2 రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది. కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్టేనియస్గా మా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి. అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసమని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది. అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రేపు ఉదయం ఇనాగ్రేషన్కి మేము శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. వారు కూడా కన్ఫర్మేషన్ ఇప్పుడే చేస్తూ ఉన్నారు.
వారు రేపు ఉదయం ఒకవేళ అవకాశం ఉండేటైతే వారు రీసెంట్గా మీ అందరికీ తెలిసినటువంటి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి వారు రావడానికి విల్లింగ్నెస్ తెలియజేశారు. సో అలాగే మరుసటి రోజు వాల్డిక్టరీ ఫంక్షన్కి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వారు కూడా వస్తున్నారు. సో ఒక మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరచాలనేటువంటి మేము దీంతో ఉన్నాం. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కళాశాల తరఫున, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఏంటంటే దీని ద్వారా మంచి కవరేజ్ని అంటే ఇవ్వగలిగి ఉండేటైతే సో దట్ అది సభ్య సమాజంలోకి వెళ్ళి ఇంకొంచెం మంచి వాతావరణం ఇంకా పిల్లలందరిలో కూడా మరింత ఉత్సాహం ఏర్పడి మరింత బాగా జరిగేటువంటి అవకాశం, మరింత మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక భవానీకి గీత పడిన ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకి కీలక సూచనలు జారీ చేశారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో ఏర్పాట్లను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సందర్శించడం జరిగింది. అలాగనే భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని వివరించారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్ తో పాటు టాయిలెట్ సైతం సిద్ధం చేశామని అన్నారు. ఇది సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో ఒక 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్ అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు, మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్ వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి. కాకినాడ యాంకరేజీ పోర్ట్లోని స్టెల్లాయల్ పనామా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం గుర్తించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించిన 1064 టన్నులు పీడీఎస్ బియ్యమేనని తేలిందని చెప్పారు. ఇందులో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్ నల్వి, 64 టన్నులు సాయితేజ అగ్రోస్ సంస్థ బుక్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటే, జేసీ రాహుల్ మీనాతో కలిసి విలేకరులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. పేదల బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు, వారికి నిల్వలు అందించిన మిల్లర్లు, వ్యాపారులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతుందనే సమాచారంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాలతో రైస్ మిల్లుల నుంచి గోదాముల వరకు నిఘా పెంచాం.
నవంబర్ 27న యాంకరేజీ పోర్టులోని స్టెల్లా నౌకలో 4000 టన్నుల బియ్యం తనిఖీ చేసినప్పుడు 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. 29న ఉప ముఖ్యమంత్రి సందర్శించి ఆదేశించడంతో రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు, కస్టమ్స్, పోర్టు అధికారులతో కలిపి ఏర్పాటు చేసి 12 నమూనాలు సేకరిస్తే అందులో మరొక 680 టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించినట్లు తెలియజేశారు. దాన్ని నౌకలో నుంచి కింద దింపడానికి 24 నుంచి 48 గంటలు పడుతుందని చెప్పారు. ఆ తర్వాత నౌకను ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న 6 మిల్లుల్ని సీజ్ చేశామని తెలిపారు. the support of Honorable CM and Honorable Deputy CM and Minister for Civil Supplies, ఒక large search operation తర్వాత ఒక large number of teams వేసి మనం రైస్ మిల్స్ సహా ఎవ్రీ అంటే కంప్లీట్ చైన్లో రైట్ ఫ్రమ్ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ గోడౌన్స్ అండ్ దెన్ షిప్స్ వరకు మనం ఒక పద్ధతి ప్రకారం చెక్ పోస్ట్ పెట్టి మనం వెరిఫై చేయడం, తర్వాత ఆల్రెడీ ఏదైనా స్టాక్స్ ఉన్నా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మనకి 29th of November నాడు మనం MV Stella L అని ఒకటి పనామా ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ మన కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లో మనం ఉండడం, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అక్కడ దాంట్లో మనకి పైనపేసి నేను విజిట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను విజిట్ చేసినప్పుడు ఒక 640 టన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత 29th డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసి అక్కడ షిప్లో ఎక్కువ రైస్ ఉందేమో ఒకసారి మళ్ళీ తర్వాత అంటే కంప్లీట్ విత్ ఆల్ టీమ్స్ మనం ఒక 5 డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ ఆ స్పీకర్ ఆఫ్ చేసాను సార్. ఆడియో సరిగ్గా రావట్లేదు సార్, డిస్టర్బెన్స్ వస్తుంది, రావట్లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. సో 29th నాడు మనం విజిట్ జరిగింది ఆ పోర్ట్లో. అండ్ ఆ తర్వాత MV Stella అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది. బికాస్ షిప్లో మనం కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది. వాజ్ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్, ఐ నీడెడ్ టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి టీమ్ వేసి ఆల్మోస్ట్ 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయడం. షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ మొత్తం ఆల్మోస్ట్ 4000 టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉంది. ఆ 4000 టన్స్ సంబంధించి 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ పర్యటించారు. క్వారీ సెంటర్, రైతు బజార్ పక్కనే 1,96,00,000తో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకు ప్రారంభించిన మంత్రి హాజరైన ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ప్రశాంతి, ఆర్ఎంసీ కమిషనర్ కేతన్ కార్గ్. మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ఆయిల్స్ కొరకు ప్రతి నెల 25.54 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎంసీ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని అన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఓసి వాళ్ళు కలిసి పీపీపీ మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని, ఇక్కడ ప్రజాప్రతినిధిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం
వచ్చిన ట్యాక్సులు పెంచకుండా. ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెద్దరా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం CFM ఇసుకోవటం. అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే 15th ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళ ఒక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైటు వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,85,000 1,95,85,85,000ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ. అంతేకాకుండా ₹1,00,00,000 మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు. సుమారుగా నెలకి 3 లక్షలు పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు. ట్రయల్ లైన్లో చేశారు, ట్రయల్ లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నెలకి 25,54,277 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు. దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిబేట్ ఇవ్వబోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.